గుడ్ మార్నింగ్. శిల్పాస్ వంటిల్లే వైదేశాలకు స్వాగతం సుస్వాగతం. మళ్ళీ నేను వచ్చేసా. టుడే స్పెషల్ వెరీ హెల్దీ. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూస్ అనొచ్చు. ఇట్స్ కాల్డ్ రసం అన్నమాట. తెలంగాణలో చాలా ఫేమస్. చాలామంది దీన్ని నీళ్ళ చారు అని కూడా అంటూ ఉంటారు. సో దీస్ ఆల్ ఆర్ ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మనకు గిన్నె వేడైపోతుంది. ఫస్ట్ ఇందులో నేను మెంతులు వేస్తాను. ఈ రసంలో ఫ్లేవర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇగో మధ్యలో బుడంకాయ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏంటది? కొత్తిమీర. సో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పుదీనా, ఆనియన్, ములక్కాడలు, సాల్ట్ వేయకుండా నేను ఇలా టామరిన్ పల్ప్ జ్యూస్ తీస్తున్నాను. ఈ రసం టేస్ట్ ఏ సాంబార్ తీసుకోదన్నమాట. అసలు మంచి ఫుడ్ డైజెషన్ అవుతుంది దీంతో. కంపల్సరీ సమ్మర్స్లో అండ్ నాన్ వెజ్ ఉన్నప్పుడు కంపల్సరీ మేము ప్రిపేర్ చేస్తాం. చాలు. సో వెల్లిపాయలను కచ్చాపెచ్చాగా దంచి చెయ్యాలి. నువ్వు వెళ్ళిపో, నేను మమ్మీని పిలుస్తా. నేను వేసుకుంటా, నేను చేసుకుంటా. తమరు వెళ్ళి రండి. సో ఫైన్గా ఫ్రై అయిన తర్వాత టమాటాలు చేయి కాలుతుంది. ఇగో మా షెండా మార్కుడు వచ్చిండు. ఇవి కూడా ఫ్రై అయ్యేలోపు మనం టమాటా కొంచెం మెత్తబడగానే మనం టామరిన్ పల్ప్ నుంచి తీసిన జ్యూస్ పోసుకున్నాము. కొంచెం పసుపు చాలు. ఏంటి మీ దందాయిడ? మీ దౌర్జన్యం ఏంది? నన్ను వంట చేసుకొనియరా? సో మనము రసంలో టమాటాస్, ములక్కాడలు అన్నీ యాడ్ చేసాము. చింతపండు పులుసు కూడా వేసాము. ఇదేంటి? జింజర్ గార్లిక్ పేస్ట్, ఫ్రెష్లీ గ్రైండ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాము. అవసరం లేదు. నువ్వు నీ హెయిరు. సో ఇది హాఫ్ మసలేంత వరకు ఉంచి తర్వాత మనం మిగతా పొడులు వేద్దాం. ఎందుకు అలా నిమ్మకాయ వేయొద్దు. ఆల్రెడీ మనం టామరిన్ వేసినాం. సో మన పులుసు మసులుతోంది. సో ఫైనల్గా మన రసం ఇలా మరిగిపోతుంది. నైస్ అరోమా. వావ్. మసులుతున్నప్పుడు నేను లేత కొత్తిమీర కాడలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మొత్తం పులుసులోకి రావాలి. అండ్ టేస్ట్ కోసం బెల్లం కానీ ఒక స్పూన్ చక్కెర. సో ఈ స్పైసెస్ తగ్గట్టు కొంచెం కారము,
ఇంకా ఇందులో రసం పౌడర్ అంటే సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం అన్ని మసాలాస్ వేస్తున్నాం కాబట్టి. ఫైనల్గా జీలకర్ర మెంతులు, ధనియాల పొడి ఒక్క 2 to 3 minutes మసిలింది అనుకోండి, మనకెంతో ఫ్లేవర్ఫుల్ రసం. దీని పక్కన కాంబినేషన్గా ఆలు కానీ లేదంటే చికెన్ ఫ్రై కానీ బాగుంటుంది. ఫైనల్గా మనకి ఎంతో ఇష్టమైన మన తెలంగాణ స్టైల్ రసం, నీళ్ళచారు అంటారా, మరల వచ్చిన పులుసు అంటారా, మీరు ఏమంటారో, నేను మాత్రం ఫ్లేవర్లు రసం. ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టంగా తింటారు, ఎస్పెషల్లీ పిల్లలు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, బాయ్.